హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వేపుడు శనగలు నానబెట్టిన శనగలు ఇది ఆరోగ్యానికి మంచిది. ముందుగా నానబెట్టిన శనగల గురించి మాట్లాడుకుందాం. నానబెట్టిన శనగలు జీర్ణక్రియకు చాలా మంచివి. శనగలను నానబెట్టినప్పుడు ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల మీ శరీరం ఎక్కువ ఇనుము మరియు జింక్ను గ్రహించగలదు. అంతేకాకుండా ఇందులో జీర్ణక్రియను పెంచే ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే నానబెట్టిన శనగలు మీకు బెస్ట్ ఫ్రెండ్ లాంటివి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది మరియు ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీనికి కారణం దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్. ఇప్పుడు వేపుడు శనగల గురించి మాట్లాడుకుందాం. వేపుడు శనగల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. ఇవి చాలా క్రిస్పీగా మరియు తినడానికి చాలా సులభం. త్వరగా తినడానికి చాలా అనువుగా ఉంటాయి. నానబెట్టిన శనగల మాదిరిగానే వేపుడు శనగలు కూడా డయాబెటిక్ వారికి చాలా మంచివి, ఎందుకంటే వీటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచి ఎనర్జీ బూస్టర్ అని చెప్పానా. ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మధ్యాహ్నం తినడానికి చాలా మంచిది. కాబట్టి ఏది బెస్ట్? మీరు జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకుంటే మరియు బరువు తగ్గాలనుకుంటే నానబెట్టిన శనగలు తినండి. కానీ మీకు ఎక్కువ ప్రోటీన్ మరియు తేలికగా తినగలిగే స్నాక్ కావాలంటే వేపుడు శనగలు బెస్ట్. నిజంగా చెప్పాలంటే సమతుల్య ఆహారం కోసం రెండు తినచ్చు కదా. రెండుటిని మిక్స్ చేసి తినండి, అన్ని ప్రయోజనాలు పొందండి. సరే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. లైక్ బటన్ నొక్కడం మరియు మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. బాయ్.